ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. అయితే ఈరోజు మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్స్ ఎలా సక్సెస్ఫుల్ అయ్యాయో దాని రివ్యూ అయితే చూద్దాము. సో ఇంతవరకు మీలో ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. మనం చేసే వీడియో ప్రతి మీకు నోటిఫికేషన్ వస్తాయి. అలానే మన ఛానల్ని ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ మరొకసారి థ్యాంక్స్ ఫ్రెండ్స్. సో మీ వల్ల ఇప్పుడు ఛానల్ అనేది స్లోగా గ్రో అవుతుంది. సో మన టార్గెట్ అనేది ఇంకా రీచ్ అవ్వలేదు. 1000+ సబ్స్క్రైబర్స్ కావాలి, తర్వాత వీడియోస్ వాచ్ అవర్స్ కూడా ఇంకా కావాలి మనకి యాడ్సెన్స్ అప్రూవ్ అవ్వడానికి. సో నేను మన ఛానల్లో చాలా టెక్నికల్ వీడియోస్ చేశాను. తర్వాత పోతే మీరు ఇక్కడ సైడ్ చూస్తున్నారు కదా, సో దాంట్లో మొత్తం అనేది చాలా పెట్టున్నాను. సైకలాజికల్గా వీడియోస్ చేశాను, తర్వాత టెక్నికల్గా వీడియోస్ చేశాను, ట్రేడ్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చేశాను, ఎలా సక్సెస్ఫుల్ అయినాయి, ఎలా స్టాప్ లాస్ హిట్ అయ్యింది, మొత్తం ఎవ్రీథింగ్ అని ఉంటాయి. సో మీరు రియల్లీ నేర్చుకోవాలనిపించే వాళ్ళు మన బుక్ మై ప్రాఫిట్ టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. అక్కడ జాయిన్ అయ్యి నేర్చుకోవడానికి ట్రై చేయండి. అక్కడ నేను ఇచ్చే కాల్స్ కానీ తర్వాత ఎనీ టిప్స్ కానీ మీరు వాటిని ఫాలో అయ్యే ట్రేడ్ తీసుకోవద్దని నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ట్రేడింగ్ అనేది అంత ఈజీ కాదు ఫ్రెండ్స్. సో మనం నేర్చుకొని మన మైండ్ సెట్ని ట్రేడింగ్ అలవాటు చేసుకుంటే కనుక మనం దాంట్లో ప్రాఫిట్స్ అనేది చూడలేము. ఈవెన్ మనం ఎంత ఎక్స్పర్ట్ అయినా కానీ సరే వన్ పాయింట్ ఆఫ్ టైంలో డెఫినెట్లీ మనం లాస్లోకి అయితే వెళ్తాము. కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయడానికి మనకు కొన్ని వారాలు, కొన్ని నెలలు, కొన్ని ఇయర్స్ కూడా పడుతున్నాయి. అది అనేది నేను ఖచ్చితంగా చెప్తాను. సో ఇదంతా పక్కన పెట్టేస్తే టైం వేస్ట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మరొకసారి మీ అందరికీ థ్యాంక్స్. మన ఛానల్ సపోర్ట్ చేస్తూ మన ఛానల్ ద్వారా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే రియల్లీ హ్యాట్స్ అప్ గైస్. ఓకే, సో టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈరోజు మన ట్రేడ్ ఎలా వర్కౌట్ అయింది, మీరు చూసుకున్నట్టు 100+ పాయింట్స్, అరౌండ్ 140 పాయింట్స్ అలా వచ్చాయి అనేది చూసుకుందాం. అది మీకు టెలిగ్రామ్ ఛానల్లో పెట్టింది కూడా ఎవ్రీథింగ్ అనేది చూపిస్తాను. సో ఓవరాల్గా సో మార్కెట్ అనేది నేను 3 minutes టైం ఫ్రేమ్లో, అలానే 5 minutes టైం ఫ్రేమ్లో, సో అట్ ద సేమ్ టైం 50 minutes టైం ఫ్రేమ్లో చూస్తుంటాను. అది మీ అందరికీ తెలుసు. ఓకే, సో ఇప్పుడు నేను 3 minutes టైం ఫ్రేమ్లో చూస్తే మార్కెట్ లైట్గా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అలా పైకి వెళ్ళేసి మళ్ళీ కొంచెం కిందకు వచ్చి ఒక మంచి క్యాండిల్ పైకి వెళ్ళిపోయింది. సో తర్వాత ఒక ఆల్మోస్ట్ చూడండి ఇక్కడ మంచిగా కిందకు వచ్చేసింది. సో మార్కెట్ ఇంత మంచి కిందకు వచ్చిన తర్వాత నేను ఆబ్వియస్లీ పుట్ సైడ్ అయితే నేను పుట్ సైడ్ వచ్చింది, బట్ నేను క్యాప్చర్ చేయలేకపోయాను. నేను ఎంటర్ అవ్వలేకపోయాను. సో అప్పుడు నేనైతే చూస్తున్నాను పుట్ సైడ్, నాకు అనిపించింది చూడండి ఇక్కడ ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అయింది. సో ఆబ్వియస్లీ పుట్ వస్తుంది అనుకున్నాను, బట్ నేనైతే ఎంటర్ అవ్వలేకపోయాను. సో దానికోసం వెయిట్ చేస్తున్నాను. సో అలా మార్కెట్ కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఒక మంచి ఈ రేంజ్లో ఎస్టర్డే లో కింద మార్కెట్ ఉంది, బట్ ఎస్టర్డే క్లోజింగ్ కింద మార్కెట్ ఉన్న లో దగ్గరకు వచ్చింది. లో దగ్గర నేను సపోర్ట్ తీసుకుంటుందని వెయిట్ చేస్తాను అనమాట. అలానే మన ఫ్రెండ్స్ కూడా అడిగారు, టెలిగ్రామ్ ఛానల్ కూడా నేను పెట్టాను, ఐ థింక్ హరి అనుకుంటా. సో వాళ్ళు చూస్తున్నారు, నేను అతను చెప్పాను ఇతనేమో లైవ్ పెట్టచ్చు కదా బ్రో, ఏది చూడాలి జస్ట్ వెయిట్ చేయండి బ్రో అని చెప్పి 52,188 దగ్గర సపోర్ట్ ఉంది. ఏదైనా బుల్లిష్ క్యాండిల్ వస్తే ఐ విల్ ట్రై అని చెప్పాను. సో ఇదంతా మీకు చూపించేది నేను చేసే ట్రేడ్ సక్సెస్ అవుతున్నాయి, నా వ్యూ సక్సెస్ అవుతుందని కాదు. సో ఎలా మీరు ఐడెంటిఫై చేయాలి, ఎలా నేర్చుకోవాలి, ఓపికతో ఎలా ఉండి ఒక ట్రేడ్ ఎంటర్ అవ్వాలని ఉద్దేశం కోసం ఇవన్నీ నేను మీకు చూపిస్తున్నాను. సో ఆ టైంలో నాకు ఇక్కడ చూడండి 52,187 అనేది ఇది ఒక మంచి సపోర్ట్ అనమాట. సో ఇది ఒకప్పుడు మంచి సపోర్ట్ ఇది. సో ఇక్కడ సపోర్ట్ నుంచి మార్కెట్ అనేది పైకి వెళ్ళింది అనమాట. సో అలానే లో అనేది కింద ఉంది. సో లో బ్రేక్ చేసి మార్కెట్ కింద సస్టైన్ అయితే ఎస్టర్డే లో కింద, అప్పుడు మనం అనుకోవచ్చు ఓకే మేబీ ఇది సెల్లర్స్ చేతులకు మార్కెట్ వెళ్తుందని. బట్ ఎస్టర్డే లో దగ్గర సపోర్ట్ కూడా తీసుకొని పైకి వస్తాయి మార్కెట్స్. సో అలా వస్తుంది మార్కెట్, ఒక్కసారిగా పైకి వెళ్ళిపోయింది. సో దీని అయితే క్యాప్చర్ చేయలేకపోయినాం. అది సేమ్ థింగ్ మన టెలిగ్రామ్ ఛానల్లో, బుక్ మై ప్రాఫిట్ టెలిగ్రామ్ ఛానల్లో కరెంట్లీ 419 మెంబర్స్ ఉన్నారు. దీంట్లో కూడా నేను పెట్టాను. సో కాల్ సైడ్ ఎంట్రీ ఈజ్ మిస్డ్. సో ఇది 3 minutes టైం ఫ్రేమ్లో మీరు చూస్తే ఇక్కడ చూడండి, 3 minutes టైం ఫ్రేమ్లో మీరు చూస్తే ఒక ఇన్వర్టెడ్ హ్యామర్, తర్వాత ఒక మంచి హ్యామర్. సో ఆబ్వియస్లీ ప్రైస్ అనేది మంచిగా వచ్చింది. సో అది క్విక్గా వచ్చింది, మనం దాన్ని క్యాప్చర్ చేయలేకపోయాం. సో ఆబ్వియస్లీ తర్వాత వెయిట్ చేస్తున్నాం. సో అలా వెళ్ళిపోయింది. సో మార్కెట్ కొంచెం స్లోగా కిందకి వచ్చి, నాకు తెలిసి ఇలా మార్కెట్ పైకి వెళ్ళి కొంచెం రిట్రేస్ అయిన తర్వాత ఎంటర్ అవుదామని. సో ఇక్కడ చూస్తున్నా కదా 52,227 అనేది ఒకప్పుడు రెసిస్టెన్స్ గైస్. సో ఒకప్పటి రెసిస్టెన్స్లో ఇప్పుడు సపోర్ట్గా పనిచేస్తాయి, ఒకప్పటి సపోర్ట్లో ఇప్పుడు రెసిస్టెన్స్ పనిచేస్తాయి అని మనకు తెలియాలి. చూడండి ఇక్కడ రెసిస్టెన్స్ ఫేజెస్ మార్కెట్ కిందకు వచ్చింది, ఇక్కడ రెసిస్టెన్స్ ఫేజెస్ మార్కెట్ కిందకు వచ్చింది. సో అలా మీరు ఇక్కడ వెళ్తే ఇంకా ఉంటాయి, ఇవన్నీ 3 minutes టైం ఫ్రేమ్ చాలా ఉంటాయి. రెసిస్టెన్స్ ఫేజెస్ కిందకు వచ్చింది అనమాట మార్కెట్. ఓకే, సో ఇది ఒకప్పుడు రెసిస్టెన్స్. సో ఈ రెసిస్టెన్స్ సపోర్ట్గా తీసుకుంటుందని నేను వెయిట్ చేశాను అనమాట. సో రెసిస్టెన్స్ అనేది ఆబ్వియస్లీ సపోర్ట్గా తీసుకుంటుందని వెయిట్ చేసాను, బట్ కన్ఫర్మేషన్ కోసం అయితే వెయిట్ చేస్తా ఉన్నాను. సో ఆ కన్ఫర్మేషన్ అనేది మనకు
ఓవరాల్ మార్కెట్లో ఇక్కడ చూస్తున్నప్పుడు మార్కెట్ అనేది కిందకి రావడానికి వీక్ అయింది. సో అప్పుడు 52,100 కాల్కి అయితే రావాలి. సో 52,100 కాల్ ఆల్రెడీ ఇక్కడికి వచ్చాం కదా. 52,100 కాల్కి వచ్చినప్పుడు మార్కెట్ పైకి వెళ్ళి మార్కెట్ కిందకి రిట్రేస్ అయ్యి ఇక చూడండి మార్కెట్ అనేది ఇక్కడ ఆల్రెడీ వీక్ అయిపోయింది. ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ ఇచ్చింది, ఒక హ్యామర్ ఫామ్ అయింది, మంచి హ్యామర్. సో ఇక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చారో నీకు అర్థమైపోవాలి మార్కెట్ మళ్ళీ డబుల్ ప్యాటర్న్ ఫామ్ చేస్తాను. సో ఇక్కడ చూడండి మార్కెట్ మీ డబుల్ ప్యాటర్న్ ఎలా అయితే ఫామ్ చేసిందో. సో ఓవరాల్గా మీరు 3 minutes టైం ఫ్రేమ్లో ఇదంతా చూసుకుంటే మార్కెట్ ఇక్కడ నుంచి పైకి ఇలా వచ్చేసి చూడండి ఇక్కడికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ ఇలా కిందకు వచ్చింది. సో ఇక్కడికి వచ్చింది మార్కెట్ ఆబ్వియస్లీ మార్కెట్ పైకి పోద్దని మనకు తెలుసు అనమాట. సో పైకి పోద్దని మనకు అర్థమైపోవాలి ఎమ్మటే డబ్ల్యూ ప్యాటర్న్. ఓకే, డబ్ల్యూ ప్యాటర్న్ అనేది నేను అనుకున్నాను. సో ఖచ్చితంగా వస్తుందని. ఇంత మార్కెట్ ఇంత షార్ప్గా పైకి వెళ్ళిన మార్కెట్ కొంచెం రిట్రేస్ అయ్యి మళ్ళీ వెళ్ళైతే ఈ మూవ్ అనేది నేను క్యాప్చర్ చేశాను. ఈ మూవ్లో నేను ఎంటర్ అయ్యాను. ఇది చూడండి ఇక్కడ ఒక మార్కెట్ వీక్ అయింది, తర్వాత ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇది 3 minutes టైం ఫ్రేమ్లో. సో 5 minutes టైం ఫ్రేమ్ మీరు వస్తే ఇక్కడ ఆబ్వియస్లీ మీకు చూడండి ఇక్కడ ఒక మంచి ఇన్వర్టెడ్ హ్యామర్ అయితే ఫామ్ అయింది. సో ఇక్కడ ఈ మార్క్ ఉంది కదా, ఈ మార్క్ దగ్గర ఒక మంచి ఇన్వర్టెడ్ హ్యామర్ అయితే ఫామ్ అయింది. సో దాని తర్వాత కూడా ఇన్వర్టెడ్ హ్యామర్. సో అప్పుడు ఆబ్వియస్లీ 340 రేంజ్లో మన ఎంట్రీ అయితే తీసుకోవడం జరిగింది. సో 340 రేంజ్లో మన ఎంట్రీ తీసుకుంటే చూడండి మార్కెట్ ఇది ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ చేశాను. సో ఈ ట్రెండ్ లైన్ జస్ట్ బ్రేక్ చేశాను. ఇది బ్రేక్ అయిపోయి ఎమ్మటే ఒక్కసారిగా షార్ప్గా వెళ్ళిపోయింది పైకి. మార్కెట్ షార్ప్గా వెళ్ళిపోయింది. మనకు క్విక్గా అనేది మనకు 140 పాయింట్స్ అనేది ఈజీగా మనకు వచ్చేసాయి. ఓకే, సో అది నేను మార్కెట్ 140 పాయింట్స్ ఉన్నప్పుడు కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. చూడండి ఇక్కడ నేను మామూలుగా కాల్ తీసుకునే టైంలో చెప్పాను మై మీ ప్లానింగ్ ఫర్ ద కాల్ అని, లుకింగ్ ఫర్ ద ట్రెండ్ లైన్ అని. సో చూడండి ఇక్కడ 480. సో 340 రేంజ్ నుంచి 480 రేంజ్కి మనకు ఈజీగా అయితే వచ్చేసాయి అనమాట. సో ఆ టైంలో మనం ఇమీడియట్గా మన టార్గెట్ 100 పాయింట్స్ కాబట్టి ఈజీగా మనం క్యాప్చర్ చేసేయచ్చు. సో అయిపోయింది, ఆ ఫస్ట్ ట్రేడ్ అయిపోయింది. ఓకే, ఈ విధంగా మన తర్వాత పోతే మన ఫ్రెండ్స్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో పెట్టినట్టే మన ఫ్రెండ్స్ కూడా కొందరు ఈజీగా ప్రైజ్ యాక్షన్ బట్టి నేను మామూలుగా చెప్పడం వల్ల వాళ్ళకి మార్కెట్ గురించి తెలుసు. సో మార్కెట్లో కొంచెం వాళ్ళు బాగా స్ట్రగుల్ అయ్యి మార్కెట్ నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళు కాల్ సైడ్ డైరెక్షన్ అనేది ఎంట్రీ అనేది ఈజీగా తీసుకొని మంచి ప్రాఫిట్స్ అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ట్రేడ్ ఎలా ఉండేది? సో నెక్స్ట్ ట్రేడ్ చూడండి మార్కెట్ ఎలా పైకి వెళ్ళింది, మార్కెట్ ఎలా కిందకి వచ్చి ఇక్కడ మార్కెట్ వీక్ అవుతుంది. సో సేమ్ థింగ్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. నౌ మార్కెట్ ఈజ్ ఫేసింగ్ లాట్ ఆఫ్ రిజెక్షన్ ఇన్ 5 minutes అండ్ 3 minutes టైం ఫ్రేమ్లో. సో చాలా రిజెక్షన్స్ ఫేస్ చేస్తుందని నేను ఇక్కడ చూపించాను. సో ఒకసారి చూడండి, బట్ ఇదైతే ట్రేడ్ అయితే నేను తీసుకోలేదు. సో ఆ ట్రేడ్ అయితే తీసుకోలేదు, దానివల్ల మనకు ఏమంటే స్టాప్ లాస్లు కూడా హిట్ అవుతాయి. పుట్ సైడ్ కాల్ సైడ్ 2 సైడ్లు పెట్టిన వాళ్ళకి స్టాప్ లాస్లు అయితే ఇమీడియట్గా హిట్ అవుతాయి. అదే ట్రేడ్ అయితే మనం తీసుకోలేదు. చూడండి ఇక్కడ మార్కెట్ రిజెక్ట్ అయింది. సో అప్పుడు సేమ్ 52,500 పుట్ అయితే మనం చూస్తున్నప్పుడు సో మనకు చాలా టైం వరకు మనకు ఇక్కడ చాలా ఇన్వర్టెడ్ హ్యామర్స్ తర్వాత హ్యామర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఒక్కసారిగా ప్రైస్ అనేది ఈ రేంజ్ నుంచి చూడండి సేమ్ 240 రేంజ్ నుంచి అరౌండ్ ఇక్కడికి 480 రేంజ్కి వచ్చేసింది. 420 రేంజ్ మీరు చూసుకుంటే క్లోజ్ టు మీకు 180 పాయింట్స్ అనేది ఈజీగా వచ్చేటాయి అనమాట. ఓకే, సో ఈ విధంగా మీరు ట్రేడ్ అనేది తీసుకోవాలి. బట్ ఇప్పుడు చూడండి మార్కెట్ మూమెంట్ ఇప్పుడు వచ్చింది. కాల్ సైడ్ మూమెంట్ ఎలా వచ్చిందో చూడండి. ఇక్కడ ఒక్కసారిగా ఇక్కడ నుంచి మార్కెట్ కాల్ సైడ్ ఎస్టర్డే లో నుంచి చూడండి ఇక్కడ 300 పాయింట్స్ అయితే ఒక్కసారిగా కాల్ సైడ్ మూమెంట్ ఇప్పుడు కరెంట్లీ లైవ్ ఇది రన్ అవుతుంది. బట్ ఆల్రెడీ 2 ట్రేడ్స్ మనం ప్లాన్ చేసుకోవాలి కాబట్టి ఆల్రెడీ అయిపోయింది కాబట్టి సో మనం మార్కెట్లో ఈరోజు ఒక ట్రేడ్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా సో ఎస్టర్డే క్లోజింగ్ దగ్గర చూడండి మార్కెట్ చాలాసేపు సపోర్ట్ తీసుకొని పైకి అయితే 300 పాయింట్స్ అయితే మూవ్ అయితే వచ్చింది. సో ఇలా మీరు మార్కెట్ని అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. హోప్ మీకు ఏదో ఒక పాయింట్ అయితే దీంట్లో ఏదో సంథింగ్ ఏదైనా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి. ఇంకైతే రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.